మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. మనందరం కలిసి చదువుకుంటాం. మంచిది, మనమందరం కలిసి చదువుకుంటాం. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. 2వ అధ్యాయం 19వ వచనం. రైట్. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరు అనుగ్రహించిన ఆరాధన వర్తమాన మాటల కొరకు వందనాలు. నిజమే ప్రభా, యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు. నిజంగా ఒకప్పుడు నా జీవితంలో దేవుడే లేడు. చూచి నా ప్రతి ఒక్కటిని కూడా ఆయన దేవునిగా మలచి కొలిచి ప్రభా ఆరాధిస్తున్నటువంటి నన్ను, నా మనోనేత్రాలను వెలిగించి నిజమైన దేవుడుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని సువార్త రూపంలో నా దగ్గరికి వచ్చి నా హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని మార్చి దేవా ప్రభువా నీ ఆలయంగా చేసుకున్నారు. స్తోత్రాలు. నా యందు నివసించారు. నాకు జీవాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. దేవా, ఎంత గొప్ప దేవునికి నేనేం చెల్లించగలను? దేవా, నీ సంఘములో అంగముగా చేర్చబడిన నీ పరిశుద్ధులతో కలిసి నేను కూడా ఆరాధించటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు నీ స్తుతిస్తూ, అదేవిధంగా ప్రభా బలలో చెవేయటానికి కూడా గతసారి ఎక్కడ పడిపోయి పాడైపోయి పగిలిపోయి పతనా స్థితిలో ఉండి నాయనా ప్రభా నేను బాధ పెట్టేటువంటి క్షణాలు నా జీవితంలో ఉన్నాయని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటూ దేవా యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి నీ బిడ్డలతో నేను కూడా పాలువారై నాయన యోగ్యముగా ప్రభా ఆ రొట్టిని, ఆ ద్రాక్షారసాన్ని, నీ రక్తమునకు శరీరానికి సాదృశ్యంగా ఉన్న వాటిని భుజించి పానం చేయడానికి కృప అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రైట్. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక అనే మాట, ఇక మీదట అంటే అర్థం ఏంటంటే ముందు మనం ఎలాగున్నామని, పరదేశులము, పరజనులు పరదేశులు అంటే మనం ఏమీ కష్టపడకుండా పరిశుద్ధాత్మ దేవుడే దాని యొక్క భావాన్ని వచనాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక, కాబట్టి పరదేశులు అంటే ఇజ్రాయేలుతో సహపౌరత్వం లేనటువంటి వారు, వాగ్దాన నిబంధన లేని, పరజనులు అంటే వాగ్దానాలు నిబంధనలకు అర్హత లేనటువంటి వారు. చాలు, మన పాయింట్ ఏంటంటే పరదేశులు పరజనులు. కానీ అపోస్తలుడైనటువంటి పేతురు ఒక మాట చెప్పాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మొదటి పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక. చాలు ఈ మాటలు. నా వైపు చూస్తే వినండి. మీరు ఇక మీదట అన్నాడంటే ఎప్పటి వరకు ఇక మీదట అంటే దానికి ఒక టైం. ఇక మీదట అనేది సమయాన్ని గుర్తు చేస్తుంది. ఎంత సమయం వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినంత వరకు, యేసుక్రీస్తు మనల్ని మన దేవుడిగా, మన స్వరక్షకునిగా అంగీకరించినంత వరకు, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోలేనంత వరకు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడనంత వరకు, సంఘములో చేర్చబడనంత వరకు మనమందరము కూడా పరదేశులము, యాత్రికులము. పరదేశులు పరజనులు అంటే 2 మాటలు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. పరదేశులు అంటే ఈ దేశం మంది కాదు. 2 పరజనులు అంటే ఈ జనము మా జనము కాదు. అంటే ఈ జనులు అంటే అర్థమైందంటే మన బంధువులందరూ మనల్ని కాదని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే అందరూ మనవారే, కానీ వారిలో ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. అంటే ప్రత్యేకమైన జనాన్ని పరజనులు అంటారు. అర్థమైందా? దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఆచారాలు వేరు, వారి అలవాటులు వేరు. చెప్పండి. వారి ఆచారాలు వేరు, వారి అలవాటులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. అంటే వాళ్ళ ఆలోచనలతో వీళ్ళ ఆలోచనలు కలవు, వారి అలవాట్లలో వీళ్ళు అలవాట్లు ఉండవు, వాటి యొక్క ఆచారాలు వీళ్ళు చెయ్యరు. అర్థమైంది నేను చెప్పిన మాట? మన ఆచారాలు మిగతా వాళ్ళ ఆచారాలాగా ఉండవు, వాళ్ళ అలవాట్లు మన అలవాట్లలాగా ఉండవు, వారి ఆలోచనలతో మనము ఏకీభవించం. వారిని ఏమంటామంటే పరదేశులు పరజనులు. ఎవరైతే ఇలాగుంటారో అక్కడ అన్నాడు చూడండి, వారు ఇక మీదట ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనే ఉన్నారు. బాగా గమనించాలి ఈ మాటలో. ఇక్కడ 3 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎవరైతే పరదేశులుగా బ్రతుకుతారో, పరదేశులుగా బ్రతకడం అంటే అర్థం ఏంటంటే
ఎవరు బ్రతకగలరు? చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చాలు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, వినాలి, పరదేశులు అనేటువంటి వారు ఎలా బ్రతుకుతారంటే, మన పౌరస్థితి ఇక్కడ లేదు. పౌరస్థితి అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. యాక్చువల్గా ఏంటంటే మన పౌరస్థితి ఇదే, కానీ మనం బ్రతకడం ఎలా బ్రతకాలట? ఇది నా యొక్క పౌరస్థితి ఇక్కడ లేదు, నా గ్రీన్ కార్డ్ ఇక్కడ లేదు. రైట్. నాకు ఇక్కడ 3 కార్డులు ఉన్నాయి. మొదటి కార్డు రేషన్ కార్డు, రెండవది ఆధార్ కార్డు, మూడవది ఆరోగ్యశ్రీ కార్డు. వెరీ గుడ్. పాన్ కార్డులు అందరికి ఇవ్వరు, అంటే కొంచెం ఇన్కమ్ బాగా ఉన్నటువంటి వారు తీసుకోవడం బెటర్. అంటే అది వాళ్ళు ఉండడం ఏంటంటే కొంత ఎగ్జంప్షన్ ఉంటుంది ఒక వాళ్ళ యొక్క ఆదాయం బట్టి. కాబట్టి ఈ 3 మన కార్డులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పొరపాటున మనకి కానీ హెవెన్లీ కార్డ్ లేకపోతే అంతే, ఉపయోగం లేదు. కాబట్టి వీళ్ళు పరదేశులు. గమనించండి, ఎవరు పరదేశులుగా బ్రతుకుతారంటే, ఇంకొక మాట 3 గమనికలు చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, ఇది నా పౌరస్థితి ఇక్కడ లేదు, నా పౌరస్థితి పరలోకమందు ఉంది. రెండవ మాట చూడండి, ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక, క్షమించండి, కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు, పైనున్న దాని భూ సంబంధమైన వాటి మీద. చాలు. రెండోది, మొదటిది పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకం ఉందని గమనిస్తారు. రెండోది ఏంటంటే, వారి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోరు, పర సంబంధమైన వాటి విషయంలోనే మనస్సు కలిగి జీవిస్తారు. వింటున్నారు ఈ మాట? చాలా కొంచెం ఆలోచన చేయాలి. పౌరస్థితి పరలోకమందు ఉంది, వారు భూ సంబంధమైన వాటి మీద అసలు మనసు ఉండదు. భూస్థితి అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు అని అంటే అర్థం ఏంటంటే, మీరు బాగా గమనించాలి. సాధారణంగా భూ సంబంధమైన వాటి 3 విషయాల కొరకు సాధారణంగా అందరూ ఆలోచిస్తారు. ఏమన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు. అవునా కదా? తిండి బట్ట అంటే ఈజీగా సంపాదించుకోవచ్చు, అందరికి ఇల్లులు ఉండకపోవచ్చు, దానికి కొంచెం ప్రయాసపడాలి. ఇల్లు ఉంటే ఖచ్చితంగా దానికి అర్థం ఏంటి అంటే, వాడు ఒక పట్టణస్థుడు, వాడు గ్రామస్తుడు, వారికి ఒక ఇది ఉంది, ఒక స్థిరమైన నివాసం ఉందని. అంటే దాని అర్థం ఏంటంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడం అంటే, ఇల్లులు ఉన్నటువంటి వారిని బట్టి ప్రభుకి స్తోత్రం. నేను ఇక్కడ గమనించండి, ఇల్లు ఉన్నటువంటి వారందరూ కూడా ఈఎంఐలు కట్టాలి. ప్రభుత్వం ఊరకనివ్వలేదు. బ్రదర్ గతసారి నుంచి కట్టి మధ్యలో ఆపారు, వాళ్ళ నుంచి మళ్ళీ నోటీసులు వచ్చాయి, వారు తిరిగి కట్టాలి. అంటే వాళ్ళకి ఒక దాని అర్థం ఏంటంటే, రుణము చెల్లించాల్సిన బాధ్యత ఉంది. అసలు ఇల్లు లేని వారికి చక్కగా నెల అయ్యేటప్పటికి అద్దెస్తారు, అవసరమైతే ఉంటారు, అవసరమైతే వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న దానిని బట్టి వాళ్ళ ఆలోచన ఉండదు. దాని అర్థం ఏంటంటే, ఇల్లు లేకుండా అక్కడెక్కడ తిరగమని కాదు, సొంత ఇల్లు ఉంటే మంచిది, లేకపోయినా ఇంకా మంచిది. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఎందుకు? నా మనసు భూ సంబంధమైన వాటి మీద. దాని అర్థం ఏంటి అంటే, మళ్ళీ ఇంకా లాగా అనుకోగలరు కాక ఏంటంటే, అనవసరంగా ఇల్లు కట్టానేమో, అనవసరంగా డబ్బుకి ఈఎంఐ కడుతున్నానేమో. అలా కాదు, నీకు ఇల్లున్నా కూడా లేనట్టుగా బ్రతకాల. అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఇంటిలో ఉన్నంత వరకు నేను ఉంటాను, నా సమయం అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోవలసిన. అందుకే దేవాదేవుడు ఎంత గొప్పవాడంటే, ఇక్కడున్న ప్రతి ఇంటిని మనం ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాలి. నాన్న వినండి, మనకు 3 ఇల్లులు ఉన్నాయని చెప్పాను. మొదటి ఇల్లు పరలోకం, రెండో ఇల్లు దేవుని మందిరం, మూడోది అదే మన శరీరం. మీకు అర్థమవుతుందా? మనం కట్టుకున్న ఇల్లు దేవుని దృష్టిలో ఇల్లు కావు, 3 ఇల్లులే ఆయనకున్నాయి. పరలోకం ఒకటి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఇల్లు దేవుని మందిరం, మూడోది విలువ పెట్టి కొనుక్కున్న ఈ దేహం. అర్థమైందా? మీరు గమనించండి, ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాం, భౌతికమైన ఈ మందిరాన్ని కూడా విడిచిపెట్టేస్తాం, కానీ పరలోకంలో. అందుకే నా తండ్రి ఇంటి అనేకమైన నివాసములు కలవు, అన్నీ ఉన్నాయి మనకి. కాబట్టి 2 విషయాలు. మొదటిది ఏంటంటే, మన పౌరస్థితి ఇక్కడ లేదు. రెండోది, మన భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోరు. మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. మూడోది, అతి శ్రేష్టమైనది. దేని గురించి చెప్తున్నాను ఈ మాట అంటే, మన పరదేశులం, పరదేశులమో ప్రియుల. ఆ పాట ఎందుకు పాడుతానంటే, ఇది మనది కాదని. మూడోది చాలా చక్కడైనది, ఈ ఆలోచన కలిగి ఉండాలన్నమాట. ఏ ఆలోచన కలిగి ఉండాలంటే, వాళ్ళ పౌరస్థితి పరలోకం ఉందని గమనికతో బతుకుతారు. రెండోది, భూ సంబంధమైన వాటి మీద
మనసు పెట్టుకోకుండా బ్రతుకుతారు. పెట్టుకొని బ్రతుకుతారా? పెట్టుకోండి. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక గలతీయులు అనుకుంటా, చూడండి. గలతీయులు రాసినటువంటి పత్రిక తర్వాత గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయదము. మూడోది ఏంటట? మరొకసారి చదవండి, మీకు అర్థమైందో లేదో. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను చెప్పండి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదమంటే ఎవరికైనా చెప్పండి బ్రదర్, ఎవరైనా చెప్పండి. ఎవరికి? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము మేలు చేయదము. చెప్పండి. బిడ్డల కొరకు. అందుకే మిమ్మల్ని అడిగాను. విశ్వాస గృహం చేరిన వాళ్ళకి కాదు, విశ్వాస గృహమునకు చేరిన వారు ఒక్కలే. యేసునందు మృతి చెందినవారు, క్రీస్తునందు మృతి పొందినవారు, ప్రభునందు మృతి పొందినవారు. అదే కదా అంటాడు ప్రకటన గ్రంథం. రండి, మీరు అంత ఆలోచన చేయక్కర్లేదు, నేను కరెక్ట్గానే చెప్పాను. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమైన పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవచ్చును. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. ఎక్కడ పొందుతారంటే విశ్వాస గృహమునలో. విశ్వాస గృహమునకు చేరుతారు. ఇక్కడ మీరు గమనించండి, మనందరికీ ఒక గృహం ఉందని చెప్పాను. ఏంటి ఆ గృహం అంటే, నా తండ్రి ఇంటి అనేకమైన నివాసములు కలవు. ఎవరు పిలుపు అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమవుతారు? ఇక్కడ 3 గమనికలు కలిగి ఉండాలి. ఇక్కడ ఏంటంటే, మొదటిది మన పౌరస్థితి పరలోకమందు ఉంది. 2 భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటి విషయంలో ఆలోచన కలిగి ఉంటారు. 3వది ఏంటంటే, మీరు గమనించాలి, ఇక్కడ మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా అన్నాడు. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేతుం. మీరు గమనించాలి, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం చేయవలసినది ఏమిటి అంటే 3 ఖచ్చితంగా చేయాలి. ఎవరు అంటే, మన సంఘములో ఉన్నటువంటి వారు, లేకపోతే సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి స్థానిక సంఘముకి వెళ్ళిన ఏ ఒక్కరైనా పొరపాటున కానీ వారు ప్రభువుకు పిలుపుని మేరకు వెళ్ళిపోయిన తర్వాత వారి శేషము మందిరాల్లో ఉంటారు. అర్థమైందా? వారి మందిరాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావలసినటువంటి సహాయం, అంటే ఉదాహరణకి సడన్గా వారి తండ్రి లేకపోవచ్చు, లేకపోతే వారి తల్లి లేకపోవచ్చు, వారికి కావలసినటువంటి వారు ఒంటరిగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఉదాహరణకి భార్య భర్తలు 2 ఉన్నారు. దేవుని పిలుపు మేరకు తన భర్త మధ్యలోనే వెళ్ళిపోయారు, కానీ తను ఒక్కరే ఉన్నారు. అటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలంటే వారికి మేలు చేయాలి. అది ఏ విధంగా కానీ మనం సమయం ఇచ్చి, సామర్థ్యాన్ని ఇచ్చి, మన యొక్క చెప్పండి సంపదని ఏదో ఒకటి ఇచ్చి వారిని ఏం చేయాలంటే మనం మేలు చేయాలి. ఇటువంటి వారికి దేవుడు 3 అతి శ్రేష్టమైన విధించారు. ఎవరైతే ఇలాగుంటారో వాళ్ళు ఎలాగట, ఎలా బ్రతకాలి? పరలోకమందు పౌరస్థితి, పరలోకమందు మనసు కలిగి ఉంటారు. 3 విశ్వాస గృహమునకు చేరిన వారి కొరకు మేలు చేస్తారు. ఇక్కడితో పరదేశులు అంటే ఇట్లా బ్రతుకుతారు. 2 పరజనులు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఉన్నటువంటి జనులు నా చెల్లెలు కావచ్చు, నా తమ్ముడు, నా బంధుమిత్రులు, స్నేహితులు, ఎవరైనా ఇక్కడ ఉన్నంతవరకు అందరూ మనలందరూ. కానీ విచిత్రం ఏంటి అంటే, మనం బ్రతుకు ఎలా ఉండాలంటే, ఎంతమంది గమనించండి, అందరితోనూ ఎలా ఉండాలట? సమాధానము కలిగి ఉండుటకును. ఎలా ఉండాలని చెప్పాను? సఖ్యమైతే అందరితో సమాధానము కలిగి ఉండుటకును, పరిశుద్ధత కలిగి ఉండుటకును ప్రయాసపడ్డాం. ఇక్కడ మీరు గమనించాలి, నేను ప్రతిసారి చెప్తాను కదా,
మనమందరము కూడా ఇక్కడ ఎలాగ ఉండాలట? అందరితో సమాధానం కలిగి ఉండాలి, కానీ దేవుని బిడ్డలతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? సమాధానం లేకుండా బ్రతకూడదు. ఏం క్రైస్తవులండి, ఒక్కరితో సమాధానం ఉండదు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? విచిత్రం ఏంటంటే మనము సమాధానము కలిగి అందరితో ఉండాలి. చెప్పండి, సహవాసం మాత్రం సమాధానం ఉన్నంత మాత్రాన వాళ్ళతో సహవాసం చెయ్యమని కాదు. మీకు అర్థమైందా? మాట మాట కలపాలి, కనబడితే పలకరించాలి, యోగక్షేమాలు అడగాలి. వారు ఏమైనా పిలిస్తే వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. పరామర్శించినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన, వెళ్ళినంత మాత్రానతో వాళ్ళతో మనము సహవాసము ఉండకూడదు, సాంగత్యము అంతకంటే ఉండకూడదు. మీకు అర్థమైందా? సహవాసానికి సమాధానానికి అది గమనించాలి. ఎవరైతే ఇలా ప్రత్యేకంగా ఉంటారో వాళ్ళు దేవుని కొరకు ఎలాగుంటారో వారు స్వకీయమైన. మనం పరజనులము, ఇక మీదట కాదు. మనం ఏ జనులము? మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును. ఇప్పుడు ఏ జనము? పరిశుద్ధ జనమని రాయబడింది. దేవుని సొత్తైన ప్రజలు. అర్థమైందా? ఏ జనము? ఈ జనము పరిశుద్ధ జనం. ఇప్పుడు గమనించాలి. ఇక పరదేశులు ఎలాగుండాలో చెప్పాను, తర్వాత పరజనులు ఎలాగుండాలో చెప్పాను. రైట్? ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడట మనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అలాగా ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారు. ఇక్కడ 3 మాటలు మనం గమనించి తీరాలి. ఏమిటి అని అంటే, మొదటిది, ఎవరైతే ఇలాగుంటారో వాళ్ళు 3 లక్షణాలు కలిగి ఉండాలి. అమ్మా, ఈ 3 లక్షణాల్లో మనం ఉండాలి. మొదటిది, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా మనము చూడండి. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారంటే మొదట వారిలో పరిశుద్ధత కనబడాలి. రెండోది ఏంటంటే ఏక పట్టణస్థులు. ఏకము అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఐక్యత ఉండాలి. మూడోది ఏంటంటే వారు దేవుని ఇంటి వారైన, దేవుని మందిరము, దేవుని ఇంటి పట్ల శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. 3 మాటలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు బల్లవర్తమానంలో మనం సరి చేసుకోవలసింది నేను పరిశుద్ధత విషయంలో నా పాత్ర ఏంటి, రెండోది ఐక్యత విషయంలో నా యొక్క ఆలోచన ఏంటి, మూడోది దేవుని ఇంటిలో నా యొక్క చెప్పండి నా శ్రద్ధ ఏంటి. ఈ 3టిని మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనమాట ఇక మీదట మీరు పరదేశులు పరజనులుగా ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారనే ఉన్నారు. ఇప్పుడు నేను ఈ 3 మాటల్ని టపటపడమని త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మీరు ఆలోచన కలిగి ఉండాలి. బాగా గమనించండి. దేవుడు ఇది ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం. మనం సామాన్యులం కాదు, మనం పరిశుద్ధులము. రెండోది, మనం ఐక్యత కలిగినటువంటి వారు, ఎవరికి కూడా విభేదాలు ఉండడానికి లేదు. మనము దేవుని ఇంటి వారం. ఇప్పుడు మీరు గమనించవలసింది, పైనుంచి కిందకి వెళ్దామా, కింద నుంచి పైకి వెళ్దామా? దేవుని ఇంటి వారినై ఉన్నారు. కింద నుంచి పైకి వెళ్దామా? మొదట చూద్దాంలో అయితే మీ యొక్క విధానంలోనే కొనసాగుదాం. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఒక అందుకు మంచిది. తర్వాత పరిశుద్ధత గురించి చాలా హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి దాన్ని లాస్ట్లో పెడతాను. ఇప్పుడు దేవుని ఇంటి వారు. అమ్మా, దేవుని ఇల్లు అంటే ఏంటి? మనం ఏమనుకుంటామంటే దేవుని ఇల్లు అంటే ఏమనుకుంటాం? మనం ఏమనుకుంటాం దేవుని ఇల్లు అంటే? ఈ మాట నేను గతసారి చెప్పాను. గొప్ప ఇంటిలో చెప్పండి, వెండి, బంగారము, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు ఉన్నాయి. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగపడతాయి. అయితే నీవు వీటిలో చేరక అన్నాడు. దాని అర్థమైంది నేను చెప్పిన మాట. ఇప్పుడు దేవుని ఇల్లు అంటే మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే, గమనించండి ఏంటంటే దేవుని ఇంటు అంటే 3 శ్రేష్టమైన మాటలు మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. రండి, ఒక మాట 3 మాటలు ఇలా జ్ఞాపకం చేస్తాను. రండి, మన పరిశుద్ధ గ్రంథాలని ఓపెన్ చేసి ఈ మాటలు చూడండి. నెంబర్ 1, యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటిని ఎల్లను తనకు అగపరుచుచున్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు. చలి 19-20 వచనం చదివావా? మరొక్కసారి చదువునా? తండ్రి కుమారుని ప్రేమించుచు. ఇలా గమనించుదాం, వినండి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఇల్లు అన్నాడు. ఇక్కడ మీరు కొంచెం ఆలోచన చేయాలి. దేవుని ఇల్లు అంటే దేవుడు మనకేమై ఉన్నాడు చెప్పండి? తండ్రి అయి ఉన్నాడు. అక్కడ దేవుడు అందరికీ తండ్రి కాదు. మీరు బాగా గమనించాలి. ఎందుకు తండ్రి కాడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
14వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని చాలు. ఇక్కడ గమనించాలి, 2 కుటుంబాలు ఉన్నాయి. మొదటిది పరలోకములో ఉన్న ఒక కుటుంబము, రెండోది భూమి మీద ఉన్న కుటుంబం. భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు చెప్పండి తండ్రి కుటుంబాలా? వినాలి, తండ్రి కుటుంబాలా? కానీ దేవుని కుటుంబాలు. మీకు అర్థమైందా? దేవుడు అంటే కేవలం సృష్టికర్త మాత్రమే. తండ్రి అంటే చెప్పండి, తండ్రి అంటే చూడండి, బాగా మీరు గమనించాల్సిన విషయం, దేవుడు పుట్టుకకి సంబంధించిన వాడు. తండ్రి అయినటువంటి వాడు, తండ్రి చెప్పండి, దాని అర్థం అంటే సంతానం. మీరు పుట్టడానికి సంతానానికి కొంచెం డిఫరెన్స్ మీకు చెప్తాను. పుట్టడము అనేది బాగా గమనించాలి, అది భౌతిక సంబంధమైన వ్యవహారం. దేవుడు అందరినీ ఈక్వల్, అందులో ఎటువంటిది లేదు. కానీ యేసు ప్రభునందు ఎప్పుడైతే విశ్వసించామో ఈ దేవుడు కాస్త మనందరికీ ఏమైనాడంటే తండ్రి అయినాడు. అందరూ తండ్రి అయినాడంటే ఆయన పుట్టిన ప్రతి బిడ్డలు ఆయనకి సంతానం అవుతారు. అంతవరకు దేవుని బిడ్డలు కాదు వాళ్ళు. మీరు గమనించాలి. ఎందుకంటే ఎందరైతే తనను అంగీకరించారో, తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అంటే అధికారం అంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలకే ఉంటుంది. అంటే యేసుప్రభుని అంగీకరించిన వారే రక్షణ పొందు. అందుకే మొదట్లో చెప్పాను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే దేవునిళ్ళు. మిగతా వారు ఆయన తండ్రి కాడు, కేవలము అందరికీ దేవుడు మాత్రమే. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు ఈ తండ్రి ఇల్లు అని అనటంతోనే తండ్రి ఇంటిలో 3 రకాలైనటువంటి వ్యవహారాలు ఎప్పుడు కొనసాగుతాయి. నెంబర్ 1 ఇక్కడ అన్నాడు, తండ్రి కుమారుని. తండ్రి ఇంటిలో ప్రేమ ఉంటుంది. బాగా గమనించాలి, తండ్రి ఇంటిలో ఏముంటుంది? నీ తండ్రి వినండి, మనమందరము దేవుని కుమారులము కుమార్తెలమైతే ఒక కుమారులకి కుమార్తెకి తండ్రి నుంచి ఏమి రావాలా? ప్రేమ రావాలి. మొదటి ఇలా జ్ఞాపకం చేసుకుందాం, నా తండ్రి ఇంటిలో ప్రేమ ఉంది. నెంబర్ 2 చూడండి, రెండవ మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యం 7:20. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై. చూడండి, ఆ తండ్రి ఇంట 3 నెలలు చాలు. రెండోది ఏముందంటే తండ్రి ఇంటిలో పోషణ ఉంది. తండ్రి ఏం చేస్తాడు? సాల్మాన్, పిల్లల్ని పోషిస్తావా? ఖచ్చితంగా పోషించకపోతే వ్యవహారం తర్వాత ఇంకోలాగా ఉంటుంది. అవునా కదా? ఏం చెల్లి, మార్త చెల్లి, అంతేనా? మాట ఇప్పుడు ఎలాగుంటుంది? దడపడుతుంది, తొట్టిల్లుతుంది మాట. ఇప్పుడు ఎలాగుంటుంది? సాఫీగా వెళ్ళిపోతుంది పోషించినంత వరకు. మొదటి తండ్రి ఇంటిలో ప్రేమ ఉండాలి, రెండోది పోషణ ఉండాలి, మూడోది చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక లేక లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 49. లూకా 2వ అధ్యాయం 49 చదువున్నాను. ఆయన, మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు? నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు తన భౌతికమైన తల్లిదండ్రులకి చెబుతున్నాడు. ఇక్కడ 3 మాటలు ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పబడిన అంశం ఏంటి? ఇక్కడ మనము పరిశుద్ధులందరితో మీరు ఏకపట్టణస్తులు, మనము దేవుని ఇంటి వారమైతే దేవుని యొక్క ప్రేమ కలిగి బ్రతకాలి, దేవుని యొక్క పోషణలో లేక ఆయన యొక్క ఆహారంతో పెంచబడాలి, లేకపోతే దేవుని పనుల మీద ఉండాలి. అప్పుడే మనము తండ్రి ఇంటి వారునే. తండ్రి ఇంటి వారు అంటే అబ్బా ఎంత హ్యాపీగా దేవుడు మంచి ఏంటంటే వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నా కోసం ఇచ్చాడు, మరి ఈ 3 ఉండాలి కదా. ఇప్పుడు గమనించండి, వర్తమానంలోకి వెళ్తున్నాను. దేవుని ప్రేమ కలిగిన వారు 3 లక్షణాలు కలిగి ఉండాలి ప్రేమ. ఇది మీ హృదయాల మీద దేనితో రాయాలి? సిరాతో రాసుకోవాలి. ఏం సిరా తెలుసా? సీసపు గుండు. అందులో రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. దానితో ఏమైనా చెక్కితేనట మరి అప్పటికి నేను చెప్పనా 3 విషయాలు మీరు మనసులో బాగా గుర్తించండి. నిజంగా నాలో దేవుని ప్రేమ ఉంది. ఎవరికి దేవుని ప్రేమ ఉందంటే దేవుని ఇంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇది నా దేవుని ఇల్లు, ఈ దేహము అనేటువంటి వారు ఈ 3 విషయాలను కలిగి ఉండాలి. మొదటి మాట ఏ ప్రేమ తెలుసా? దేవుని ప్రేమ ఉన్నటువంటి వారు 3 పనులు చేయాలి. మొదటిది, దేవుణ్ణి అధికంగా ప్రేమించిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. 2, దేవుని ప్రేమ కలిగిన వారు తన పరిశుద్ధులు లేకపోతే తోటి సహ విశ్వాసుల ఎడల క్షేమాభివృద్ధి కలిగేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. 3వది, దేవుని ప్రేమ ఎవరికైతే ఉంటుందో చెప్పండి, బయట ఉన్నటువంటి అంటే సంగమ వెలపట ఉన్న వారికి సువార్త ప్రకటించాలి.
ఆరాధన చేయాలి, రెండవది విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలిగించాలి, మూడోది బయట వారికి సువార్త ప్రకటించాలి. ఇది దేవుని ప్రేమ నీలో ఉంది, దేవుని ఇంటిగా నువ్వు ఉన్నావనడానికి శ్రేష్టమైన రుజువు. మరొకసారి చెప్పనా, నిజముగా నువ్వు దేవుని ఇంటివారైతే దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే కదా రోమీలకు రాసిన పత్రిక, చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి అపోస్తలులు రోమీలకు రాసినటువంటి పత్రిక ఎక్కడుంది? రోమీలకు రాసినటువంటి పత్రిక ఎంతో శ్రేష్టమైన మాట, 5వ అధ్యాయము 5వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడింది. వినండి, దేవుని ఇల్లు అంటే మన హృదయం లేకపోతే మన దేహం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మన దేహములో దేవుని యొక్క ప్రేమని ఎవరుంచారట? పరిశుద్ధాత్మ ద్వారా మనకి కుమ్మరింపబడ్డం. అంటే అర్థమేంటో తెలుసా? కుమ్మరింపబడ్డం అంటే, బాబు నా మీదకి ఎందుకు నాయనా తిట్లు వర్షాన్ని కుమ్మరిస్తున్నాం అని అంటే దాని అర్థం ఏంటంటే తట్టుకోలేకపోతున్నాం, తడిసిపోతున్నాం, ముద్దయిపోతున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో మన దేహాలలో ఉంటే మనకట దేవుని ప్రేమ పెళ్ళు బుక్కుతుంది అంట. అంటే వరద వలె నా గిన్నె పొంగి పొరులైనటువంటి అనుభవంలోకి వస్తాం. అటువంటి వారట దేవునిని ఆరాధిస్తారు. బాగండి, నీ ప్రేమ దేవుని పట్ల ఎలా ఉండాలంటే ఆరాధికుడుగా నిన్ను మారుస్తుంది దేవుని ప్రేమ. 2, ఒకవేళ దేవుని ప్రేమ ఎక్కువైతే విశ్వాసులకి క్షేమాభివృద్ధి కలుగు చేస్తావు, వాళ్ళకి కీడు కానీ ఏమి తలపెట్టవు. 3, అంటే ముగ్గురు విషయాల్లో మనం చాలా బాధ్యతయుక్తంగా మన ప్రేమను వ్యక్తీకరిస్తాం. దేవుని ప్రేమ ఉంటే ఇతరులకు సువార్త చెప్తావు, దేవుని ప్రేమ ఉంటే విశ్వాసాలు బట్టి క్షేమాభివృద్ధి కలుగు చేస్తావు, దేవుని ప్రేమ ఉంటే దేవుని ఆరాధిస్తావు. ఇప్పుడు 3 గమనించండి. ఈరోజు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? ఆరాధించడం అంటే మళ్ళీ చెప్పనా, ఆరాధించడం అంటే ఏంటని చెప్పాను ప్రతిసారి మీకు చెప్తాను. దేవుని స్తుతించడం అన్నా దేవుని ఆరాధించడం అంటే ఒక్కటే చెప్పండి, దేవుని మ్రొక్కడం అంటే అర్థం ఏంటి? దేవుని మ్రొక్కడం అంటే ఏదైతే దేవుడికి కంటే నీకు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని తీసుకొచ్చి దేవునికి బలి అర్పించడమే ఆరాధన. అందుకే దాన్ని అంటాడు యథార్థత అనేది అక్కడ తెలుస్తుంది. యథార్థముగా ఆరాధించేవారు ఎక్కడుంది? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. నేను అది ఎందుకు కట్ చేశాను అనుకున్నారు? చూడండి, మళ్ళీ ఆ మాట మళ్ళీ నేను మిస్ అయిపోయానేమో. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువునానా 23. అయితే చాలు, ఇక్కడ నేను అది కట్ చేసి ఏమిటాను నేను? దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో, ఈ 2 ఉంటాయి. మీరు ఎక్కడైనా గమనించండి, మీరు ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ 2 దేవుని కాబట్టి. అర్థమైందా? అవన్నీ 2 మరి యథార్థతో మంద కాబట్టి, అది మన దగ్గర ఉండదు కాబట్టి. అందుకే అది కట్ చేసి పెట్టాను. మీరు అనుకోవచ్చు అమ్మయ్య మంచి మేలు చేశారు, కానీ దేవుని వాక్యం కట్ చేయడానికి అవ్వదు కదా. అయితే యథార్థముగా ఆరాధించువారు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే దేవుని ప్రేమ చేత తమ హృదయాలు నింపుకుంటారో వాళ్ళ ఆరాధన యథార్థంగా ఉంటుంది. ఇప్పుడు నేను గమనించండి, యథార్థత అనేటువంటి మాటలో నేను ప్రతిసారి మీకు 3 చెప్తాను. సమయ విషయంలో నువ్వు దేవునికి యథార్థంగా ఇవ్వాలి, నీ సామర్థ్యంలో దేవునికి యథార్థంగా ఇవ్వాలి, నీ సంపదలో దేవునికి యథార్థంగా ఉన్నాను. ఈ 3 విషయాలు నేను ఒకసారి నేను చెప్పిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయను. ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకుందాం. దేవా అలాగైతే నీ ఆరాధన దేవునికి ఇంపైన ధూపం వలె వెళ్తుంది. ఇంతవరకు మనం చేసిన ఆరాధనలో నిష్ప్రయోజనం అయిపోకూడదు. ఎందుకో తెలుసా? ఆయన ఆరాధన స్వీకరించకపోవడానికి ఆయన విగ్రహం కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుని బిడ్డల మనం, జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నాం, జీవము గల వాక్యమును పట్టుకుంటున్నాం, జీవము గల ఆత్మ కలిగి ఉన్నాం. అటువంటి జీవము కలిగిన వారికి మనం యథార్థంగా ఉన్నామా లేదా? గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఏ విషయాల్లో నీ యథార్థతను కోల్పోయావు దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నట్లు దేవుడి కృప అనుగ్రహించును కాక. 2వ మాట నేను మీకు చెప్తా వచ్చాను. దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే, అరే చెప్పండి, ఇందాక చెప్పాను కదా, విశ్వాసులకు క్షేమాభివృద్ధి ఎలా కలుగు చేస్తాం? మీరు ఏమైనా చెప్పగలుగుతారా? 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మీకు బోధించినది ఏమనగా, మొదటిది గమనించండి, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులను ఓతనివ్వండి, అందరిలో దీర్ఘశాంతము కలవారై ఉండండి, ఎవడను కీడుకు ప్రతి కీడునైనను ఎవరికైనా చేయకుండా చూచుకొనండి, మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరిలో ఎల్లప్పుడూ మేలైతే అనుసరించి నడుచుకొనండి,
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞత చెల్లించడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దాని అర్థం ఏంటంటే, వినండి 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 ఈ మాట. ఇతరులకు లేదా సంఘ బిడ్డలకు క్షేమాభివృద్ధి కలుగు చేయడం అంటే నీవు దేవుని చిత్తమును చేస్తున్నావు అని అర్థం. దేవుని చిత్తాన్ని 3 మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందు, ఎందుకంటే దీన్ని 3 భాగాలుగా వర్గీకరించాలి 7 మాటల్ని. నేను ఒక్క మాటని చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ముందుకు దాటిపోవాలి. నెంబర్ 1 మొదటిది అన్నాడు, అక్రమముగా నడుచుకోవారికి. నాన్న వినండి, ఎవరి గురించి ఈ మాటలు? బయట ఉన్న వాళ్ళకి కాదు, తెస్సలోనికీయుల సంఘములోని ఉన్నటువంటి వారికి. ఈ సంఘం ఏర్పడింది, ఎలా ఏర్పడిందో మీకు చెప్పాను. ఎలా ఏర్పడింది? అపోస్తలుడైన పౌలు కేవలము 3 వారాలు మాత్రం ఇక్కడ పరిచర్య చేసినటువంటి. విచిత్రం చెప్పన, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోని అక్కయలోని విశ్వాసులందరికీ మాదిరైతిరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలో అక్కయలోని మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందున దేవునిలో ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక. ఇది ఏ సంఘమో తెలుసా? మాదిరి కలిగిన సంఘం. మాదిరి కలిగిన సంఘ బిడ్డలలో ఏమొచ్చిందంట చూడండి, లోపల అంటాడు, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. తెస్సలోనికే సంఘస్థులారా, మన జీవితంలో కానీ క్రమము లేకుండా బ్రతికితే మొట్టమొదటి చేయాల్సింది ఏంటో తెలుసా? సంఘ బిడ్డలు ఎవరైనా ఒకరి ఎడలో ఒకరు ఏం చేయాలంట? బుద్ధి చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, దేవుడికి 3 స్థాయిలు ఉన్నాయి. మొదటిది, ఏ వ్యక్తి అయినా అక్రమంగా నడిస్తే ముందు బోధిస్తాడు వాక్యం ద్వారా. రెండోది బుద్ధి చెప్తాడు. మూడోది బాధనకు గురి చేస్తాడు, అంతేగాని మరణానికి అప్పగించడు. అది మన దేవుని యొక్క స్టైల్. కాబట్టి గమనించండి, మన సంఘాలలో ఎవరైనా నీ తోటి విశ్వాసులు అక్రమంగా నడిస్తే, తప్పుగా నడిస్తే, పొరపాటుగా నడిస్తే వారికి బుద్ధి చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటట? ధైర్యము. చెడిపోయిన వారికి ఏం చేయాలా? ధైర్యపరచాలి మనం. ఆ మధ్యకాలంలో హాస్పిటల్కి ఒక వ్యక్తి వెళ్ళాడట. ఎవరు? ఒక సంఘంలో ఉన్న పెద్ద కింద ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద ఏదో పరిచర్యకి వెళ్ళాడు. ఆయన కింద ఉన్నటువంటి వాడు వెళ్ళాడు. అసలు వెళ్ళేటప్పుడు పెద్దకి ఏం చెప్పాలా? అన్నా మీరు వెళ్ళడం లేదు, పరిచర్యకి వెళ్తున్నాను, అగో మన సంఘ బిడ్డ హాస్పిటల్లో ఉంది, చెప్పండి. నేను వెళ్ళేసి అతనికి ఏం చేస్తాను, కొంచెం ఆధారకరమైన మాటలు చెప్పి వస్తానని చెప్పాలి. అప్పుడు పెద్ద ఏం చెప్తాడు, ఓకే సరే నేను వెళ్ళడానికి సమయం లేదు కాబట్టి రేపే డిశ్చార్జ్ అయిపోతారు కాబట్టి నువ్వు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి వారికి మంచి మాటలు చెప్పి రాని చెప్పాలి. వీడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన వ్యక్తి ఏం చేయాలా? తనకి వెళ్ళినటువంటి అతను ఏ ప్రాబ్లంతో ఉన్నాడో సమస్య తెలియదు, కానీ ప్రాబ్లమేనా అడగాలి, అవునా కదా? ప్రాబ్లమ్ అడగకుండా వెంటనే తెలియకుండా వెళ్ళాడు. అక్కడ చెప్పారు, అయ్యా సో అండ్ సో రోగంతో మా వాడు బాధపడుతున్నాడు, అనుకోకుండా వచ్చింది అనేటప్పటికల్లా ఈడేమన్నాడు తెలుసా? ఈ సంఘ పెద్దలు లేకపోతే పరిచర్య లేకపోతే దేవుని యొక్క సుబోధలో పెంచబడిన వారికి కొంత అనుభవం ఉంటుంది. ఏమి మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలాంటివి మాట్లాడాలో వారికి తెలుస్తుంది. వీడికి తెలియదు, అనుభవం లేదు, ఇంకా ప్రాక్టీస్ అవుతున్నాడు, ఇంకా సంఘ పరిచర్యలో కొంచెం వాడబడుతున్నాడు అన్న సమయంలో వెళ్ళి ఏం చెప్పాడంటే, అక్క నీకు తెలుసా ఇదే రోగం మా అక్కడికి వచ్చింది, మా ఇంట్లో ఒకడికి వచ్చింది, నీకు తెలుసా లేదో? ఎన్ని ప్రయత్నాలు చేశారు, చివరికి దక్కలేదక్క. నన్ను బిడ్డలు తీసుకెళ్ళిపోంటారా, చెల్లి కొంచెం బయటను తీసుకెళ్ళనా, కొంచెం బయటకు తీసుకువెళ్ళండి, లేకపోతే మీరు కూర్చోండి, అవి తీసుకువెళ్తాడు. రైట్, వినండి. ఇలా అయ్యింది, అమ్మ బాబోయ్ ఇంకా చాలా కష్టం అని అంటే, రోగం వచ్చి ఎన్ని రోజులు అయిందాకంటే, ఆయన తమ్ముడా తీసుకొచ్చి 10 రోజులు హాస్పిటల్లో పెట్టాము, టెస్టులన్నీ చేస్తున్నారు, ఏమీ లేదని చెప్తున్నారు, కానీ మనిషి మాత్రం ఏటట గొప్ప అవస్థ పడిపోతున్నాడంటే, అక్క నువ్వెన్ని చెయ్యి, ఇలాంటి రోగం గట్టి వస్తే మాత్రం బ్రతకడం చాలా కష్టం అని చెప్పాడంట. వెంటనే వినండి మాట, 2 రోజుల తర్వాత ఇమీడియట్గా అక్కడ తన తల్లి తన తండ్రి ఇద్దరు కలిసి సేవకుడిని దర్శించి ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మన మందిలో ఉన్నటువంటి ఎవరు మన తోట పరిచారకుడు ఉన్నాడు కదా, మీరు పంపించినందుకు వందనాలు అన్నారట. ఎవరికి? పెద్దకి. నేను ఎప్పుడు పంపించాను అన్నాడు ఈయన. అంటే ఆయనతో చెప్పలేదు కానీ మనసులో కొన్ని, నేను ఎప్పుడు పంపించాను. సో వెళ్ళాడు, అయ్యా నా కుమారుడు కొడుకు ప్రార్థన చేయండి, నిన్నే పరిచారకుడు వచ్చి ఎలా చెప్పాడంటే ఇదే రోగం అట, వారింట్లో కూడా వచ్చిందట, ఎక్కువ కాలం బతకలేదట, తీసేశారట అన్నారట. వెంటనే ఆ మాటలు వినే పెద్ద ఏమన్నాడు తెలుసా? పరిచారకుడికి వచ్చి, మీరు నమ్మరు, ఆన్ ది స్పాట్లో ఇమ్మీడియట్గా నువ్వు ఈ మందిరంలో ఉండడానికి పరిచయం చేయడానికి వీలు లేదు, నువ్వు ఇటువంటి మందిరాల్లో ఉండడానికి సేవ చేయడానికి నీకు అర్హత లేదని ఇమ్మీడియట్గా తన యొక్క దేనంటే పరిచయం చేయడానికి వస్తారు కదా, దాన్ని అంతటిని కూడా క్యాన్సిల్ చేసి పంపించేశాడట.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ధైర్యం చెడిపోయిన ప్రతి పరిస్థితుల్లో, అప్పులలో ఉండొచ్చు, అనారోగ్యాల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, కన్నీటిలో ఉండొచ్చు, వారు చెప్పుకోలేనటువంటి అనేక పరిస్థితుల్లో ఉండొచ్చు. సంఘ బిడ్డలైనటువంటి వారు వాక్యము చేత మనం పోషించబడిన వారమైతే వారికి ఆదరణకరమైన మాటలే చూడండి. ఆ మాటలు అపోస్తలుడైన పౌలు రాస్తాడు 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మొదటి తెస్సలోనికి 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు, అర్థమైందని చెప్పిన మాట. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి పత్రిక రాస్తూ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు, వాళ్ళు దుఃఖంతో ఏడుస్తున్నారు, చనిపోతున్నారు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు గుండా వెళ్తుంటే ఆయన అంటున్నాడు మీరేం బాధపడద్దు. ఏమంటున్నాడు తెలుసా? నేను చెప్పిన ఈ మాటలు అన్నీ చదవండి లేఖలోని, ఆ మాటల ద్వారా ఒకరినొకరు ఆదరించుకోండి. నేను చెప్పవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట, ఒక విధంగా నువ్వు దేవునికి చిత్తములో ఉన్నవాడు అంటే, దేవుని చిత్తము జరిగిస్తున్నావు అంటే సంఘ బిడ్డల యొక్క క్షేమాభివృద్ధి గురించి ఆలోచిస్తావు. ఇష్టానుసారంగా చెప్పు. మొదటిది బుద్ధి చెప్పాలి, చెప్పండి. రెండోది ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. మూడోది బలహీనులకు చేయూతివ్వండి. బలహీనుడు ఎటువంటి బలహీనుడు తెలుసా? కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల దేవుని వాక్యములో పెంచబడి పోషించబడిన వారే కొన్నిసార్లు ఏంటి మీరు నమ్మరు, ఇంత బాగా మందిరానికి వచ్చేవారు కదా ఒక్కసారి మానేస్తారు. దేవుని వాక్యము ప్రతిదానికి కూడా సంఘము, సంఘ బిడ్డలు, సేవకత్వాన్ని అనుసరిస్తున్నటువంటి వారు, వెంబడిస్తున్నటువంటి సడన్గా రావడం మానేస్తారు. మనం అనుకుంటాం చాలా, ఏంటి ఇలా సడన్గా అయిపోయానంటే ఒక విషయం చెప్తాను. ఆమె జీవితంలో, అతని జీవితంలో ఏవో బలహీనపరిచే క్షణాలు ఉన్నాయి. బాగా గమనించండి. కొంతమంది భర్తల ద్వారా బలహీనపరచబడతారు, కొంతమంది స్నేహితుల ద్వారా బలహీనపరచబడతారు, కొంతమంది ఇరుగు పొరుగు వారి ద్వారా వాళ్ళ యొక్క బలహీన క్షణాలు వారి హృదయంలో దోబూచులాడుతాయి. అంటే అర్థమైతే తెలుసా? కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న చిన్న సమస్య ఉంటుంది, 10 సంవత్సరాలు అయింది, బిడ్డలు పుట్టలేదు, యేసుప్రభు నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, కానీ జీవితంలో ఏ ఫలము దక్కలేదు. పక్కింటూ అత్తమ్మ లేదా పక్కింటూ ఆంటీ చెప్తూ ఉంటుంది, ఏంటి నువ్వు ఒక్కసారి రా అన్నాడు అనుకో, ఏమవుతుంది? నిజమే కదా, 10 సంవత్సరాల నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాను, మందిరికి వెళ్ళాను, అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్నింటిలో ఉంటున్నాను, కానీ జీవితంలో నాకు ఏమీలు దొరకలేదు అని ఏం చేస్తారు? వారి హృదయాలను బలహీనపరుస్తారు. మొట్టమొదటి బలహీనమయ్యేది ఏంటో తెలుసా? వారి యొక్క విశ్వాసం బలహీనమైపోతుంది. ఎప్పుడైతే బలహీనమైపోయిందో, ఈ బలహీనత ఎప్పుడైతే వచ్చిందో ఆన్ ద స్పాట్లో సంఘ బిడ్డలు, సంఘం యొక్క వాక్యములో పెంపారుతున్నటువంటి వారు, విశ్వాసంలో బలం కలిగిన వారు వెళ్ళి ఏం చేయాలా? దర్శించి బలహీన పడుతున్నటువంటి వారి విశ్వాసాన్ని ఏం చేయాలా? బలపరచాలి. ప్రియమైన వాళ్ళరా, ఇవి మనం నేర్చుకోవాలి. ఇది ఎవరికి ఉంటుంది అంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ కలిగిన వారు చెప్పండి దేవుని యథార్థంగా ఆరాధిస్తారు, సంఘ బిడ్డలకు క్షేమాభివృద్ధి కలిగినటువంటి విషయాలు చెప్తారు, అక్కంగా నడుచుకున్న బుద్ధి చెప్తారు, ధైర్యం చెందిన వారు ధైర్యపరుస్తారు, బలహీనంగా ఉన్న వారిని బలపరుస్తారు. అటువంటి మన పరిస్థితులు మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవా, ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నేను అట్లా నడుచుకోవడానికి సహాయం చేయండి. మూడోది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది చెప్పండి, ఇతరులకు అనగా సంఘం వెలుపట వారికి ఖచ్చితంగా సువార్త కలిగినట్టు. అందుకే అంటాడు, నీ ప్రేమ మమ్మల్ని ఏం చేసింది? బలవంతం చేసింది. ఈ ప్రేమ ఎంత బలమైంది! ఆ ప్రేమ వార్తని, ఆ కృపా వార్తని, ఆ సమాధానపు వార్తని మనం ఏం చేయాలి? రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించాలి. అటువంటి వారు దేవుని ప్రేమ కలిగిన ఇంటి వారిగా ఉన్నారు. మీరు దేవుని ఇంటి వారై ఉన్నారంటే మొదటిది ఏంటి? దేవుని ప్రేమని కలిగి ఉంటారు. రెండోది ఏంటో తెలుసా? ప్రేమ తర్వాత అరే చెప్పండి. దేవుని ఇంటిలో మొదటిది ప్రేమ చెప్పాను, పోషణ. వెంటనే చెల్లి వెళ్ళిపోతుంది ఐక్యత దగ్గర, చాలా ఉంది, ఇంకా గంట అవుద్ది మీకు విడిచిపెట్టేటప్పుడు. రెండోది ఏంటి? మా పోషణ. బాగా గమనించాలి. పోషణ ఎందుకు పోషించాలి తమ్ముడా? పోషణ అంటే ఆహారముతో పోషించాలి. మార్తా, నువ్వంటే నాకు చాలా ప్రేమే అని సాల్మన్ చెప్పాడు అనుకో, ప్రేమిద్దు తర్వాత ఈయన చెప్పండి ఏం చేయాలి? ముందు బియ్యం కట్టొట్టుకురా అంటది. ఇంట్లో బియ్యం లేదు 2 రోజుల నుంచి, తెలుసా? దడప ఉన్నటువంటి ఆ బియ్యంలో ఉన్నటువంటి అక్కడక్కడ ఎతికి నేను బియ్యం అన్నం వండుతున్నాను, నువ్వు బియ్యం కట్టొట్టుకురా, తర్వాత ప్రేమ చూపిద్దాం అంటది. మీకు అర్థమైందా? ప్రేమ దేనితో కూడుకున్నదో తెలుసా? చూడండి, ఒక చక్కటి మాట చెప్తాను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని చాలు. ఏంటట? ప్రేమలో ఏముండాలా? ప్రయాస లేకుండా, ఓ మై మార్తా, రియల్ యూ, ఐ లవ్ యూ, యు ఆర్ మై హనీ, నువ్వు నా తేనె అని అనడానికి లేదు. మీరు ఎప్పుడు గమనించండి, తేనె ఎక్కువ తినండి. ఎవరైనా తిన్నారా మీరు ఎప్పుడైనా? రోజు తినండి, విరక్తి వచ్చేద్ది మీకు కావాలంటే చూడండి, ఎంతకంత తింటాం. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రేమ ప్రయాసతో కూడిందై ఉండాలా. ఏ ప్రయాస? దేని కొరకు ప్రయాసపడాలట? దేని కొరకు? నువ్వు ప్రేమ కలిగి ఉంటే రెండోది ఏంటంటే ఆ ప్రేమ కొరకు ప్రయాసపడాలట. ప్రయాసతో ఉండాలి. దేని కొరకు ప్రయాసపడాలంటే నీ కుటుంబాన్ని పోషించడం కొరకు. ఇక్కడ కుటుంబం అంటే దేవుని ఇల్లు, దేవుని అంటే మన దేహం. ఇప్పుడు దీనికి ఏం కావాలా? పోషణ కావాలి. ఈ పోషణ కావాలంటే దీనికి ఆహారము కావాలి. ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది ఆహారం. ఇప్పుడు ఈ ఆహారాన్ని ఏం చేయాలా? ఇజ్రాయేలీ ప్రజలు రోజు మన్నాను సమకూర్చుకోవాలా?
పొరపాటున దేవానికి స్తోత్రం, ఈ రోజు కాకుండా 10 రోజుల వరకు మన్న ఏరేద్దామని మొత్తం బియ్యం కట్టట్టుకొచ్చి మొత్తం అంతా మన్నను అందులో వేసుకొని ఇంట్లో అనుకో, తెల్లారి 6 గంటలు కళ్ళు తెరచలే హనీ మంచి రోజు బిర్యానీ ఉండని ఇలా ఓపెన్ చేస్తే దాన్ని ఏమైపోద్ది, కుళ్ళు కంపుకుంటేద్దట. దాని అర్థం ఏంటి అంటే ఆహారం కొరకు ప్రయాసపడాలి. ఏ ఆహారం కొరకు తెలుసా? నీ దేహానికి కావాల్సిన ఆహారం కొరకు ప్రయాసపడాలి. ప్రయాస 3 కోణాల్లో ఉంటుంది. ఇలాగ 3 కోణాలు అన్నా నాకు 3 వరకు చేసేస్తా పెట్టాను, నేను త్వరగా విడిచిపెడతాను. మొదటిది ప్రయాస పడాలంటే మొట్టమొదట ఆ వాక్యం యొక్క విలువ ఏమిటో నువ్వు ఎరగాలి. మీరు పోషించబడ్డం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. విలువైనవి చెప్పండి. ఈ విలువైనవి లోకం లేదని చెప్పండి, ఒకటి చెప్పండి. మనకు తెలియదు ఏంటండి అందరికీ? బంగారం విలువ కదా. బంగారం ఏదైనా పోల్చలేదు ఉందా? గ్రామ్ ఇందాక చెప్పాను కదా, 11,955 కదా సార్ చెప్పాను. గ్రాము 12,000 అట. ఇప్పుడు అది విలువైందే కదా? విలువైంది. చూడండి, ఎక్కడ పడితే అంగడిలో దొరికిన బియ్యం కట్ల దొరుకుద్దేటి? అరే చెప్పండి, విలువైనది కాబట్టి దేవుని వాక్యం కాబట్టి దాని కొరకు మనం ప్రయాస. ఎక్కడ పడితే అది దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. అది దొరికినప్పుడు మనం ఏం చేయాలా? అది విషయం. మొదటిది విలువైనది. రెండోది ఏంటి తెలుసా? ఈ పోషణకు కావాల్సిన ఈ ఆహారాన్ని నువ్వు సమకూర్చుకోవడానికి, పోషించబడడానికి అది విలువైంది నువ్వు ఎరిగితే అప్పుడు నువ్వేం చేస్తావు? దాని కొరకు ప్రయాసపడతావు. లేకపోతే విలువ కాకపోతే దానికోసం ఎందుకు ప్రయాసపడతావు? ప్రయాసపడవు. రెండోది తెలుసా? నీ వాక్యము ప్రయాసపడడం. రెండోది ఏంటో తెలుసా? అన్ని బంగారాలు చెప్పండి ఒకటి కావు. ఎందుకు? మనం చూడగానే అబ్బా కలకల మెరుతుందండి బంగారం అని పొరపాటున అదే 12,000 పెట్టి కొన్నాం అనుకో, తర్వాత ఇంటి దగ్గర చూసి ఇదేంటిది కంసాలోడి దగ్గర, కంసాలోడేనా ఆడి దగ్గరికి వెళ్ళాడు, పాముతాడు, టెస్ట్ చేస్తాడు. మీకు తెలుసా? టెస్ట్ చేసిన తర్వాత ఎలాగెళ్ళగలిగి పామే టైంకి ఏమవుతుంది? పొరపాటుగా అమ్మో నేను కొన్ని డబ్బులన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? మనము తిన్న ఆహారాలు అన్ని విలువైనవి కావు. కాబట్టి విలువైనది ఎప్పుడు కూడా చెప్పండి, అది ప్రయాసతో కూడుకొని నువ్వు సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్న దాన్ని ఎప్పుడు కూడా పరీక్షించాలి. అంత వాక్యం అమ్మా వినండి, అన్ని వాక్యాలు కూడా రండి. అంత శ్రేష్టమైన వారు అక్కడ ఒక దగ్గర ఉన్నారు. మొదటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులను నీవు కనుగొడవ రావాలి. చాలామంది అబ్బా దాశివదాస్ అన్న వాక్యం చెప్తే అబ్బా చాలామంది అన్న చెప్పినట్టు చేయకూడదు. అన్న వాక్యం కరెక్ట్గా చెప్తున్నాడా లేదా అనేది బెరయ సంఘస్థులాగా ప్రతిరోజు మన బైబిల్ స్టడీకి వస్తాం. పొరపాటున అన్న మళ్ళీ మరుసటి బైబిల్ స్టడీ అడిగాడు అనుకోండి, తూర్పు పడమర ఉత్తర దక్షిణ వైపు చూస్తుంటాం. అప్పుడు ఏం మనకు గుర్తుంది? దాని అర్థం ఏంటంటే వీళ్ళు పరీక్షించిన తర్వాత పరిశీలన కూడా చేయలేదు. ఇంకా పరిశీలన తర్వాత సంగతి మినిమం పట్టించలేదు. పట్టించి పరిశోధించి పరీక్షిస్తే అది మేలైనదో కాదో అప్పుడు అర్థమవుతుంది. చెప్పండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని ఇంటి వారైన వారు ప్రేమ కలిగి ఉంటారు, దేవుని పోషణలో బ్రతుకుతారు. మొదటిది దేవుని యొక్క వాక్యము కొరకు ఎవరు ప్రయాసపడతారంటే అది విలువైనదని గమనించినప్పుడు. రెండోది అది పరీక్షించబడినప్పుడు. మీరు అనొచ్చు, అన్న మరి ఎలాగన్నది పరీక్షించడం? మీ టెస్ట్ అంతే కదా. పరీక్షించడం అంటే నీకు వాక్యం వచ్చి కాబట్టి కదా, లేదంటే వాక్యం రాకపోయిన పరిస్థితి ఏంటి? అందుకు అపోస్తలుడైన పౌలు ఈ పరీక్షలో 3 దశలు ఉంటాయి, మళ్ళీ 3 కోణాలు. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు. వినాటి ఇప్పుడున్నటువంటి బోధలు ఈ 3 స్టేజ్లో వెళ్తాయి. మీరు కావాలంటే చాలామంది, అందరని చెప్పను, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి, పురుకొల్పబడి, ప్రోత్సహించబడి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాక్యము పట్ల చాలా జాగ్రత్త కలిగి వివరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడున్న బోధలన్నీ కపటం, అందులో కపటం ఉంది, జాగ్రత్త. వాళ్ళు కపటంతోనే బోధిస్తారు. 2 వాళ్ళు పవిత్రత కలిగి ఉండరు. బోధకుడు బతుకు బాగుండాలి. చాలామంది బోధకులు నిలబడి దయచేసి నా బోధన మీరు లక్ష్యం ఉంచొద్దు, దేవుడిని. ఇదే విషయంలోని ఒక సేవకుడు దేవుని యొక్క సువార్త, దేవుని మాటలు చెప్పడానికి మందిరానికి ఆహ్వానించబడ్డాడట. ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఈరోజు నేను చెప్పినటువంటి మాటలను మీరు లక్ష్యం ఉంచకుండా దేవుని లక్ష్యం ఉంచండి, అది దేవుని మాటలను లక్ష్యం ఉంచండి అని అంటే, ఆ స్థానిక సంఘ సేవకుడు ఏమన్నాడంటే, ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్పాట్లో స్టాప్ అన్నాడట. ఇక్కడ నిలబెడితే మాట్లాడుతున్న వ్యక్తి నిర్ఘాంతిపోయాడు. ఎందుకు అలాగనంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు లేడు,
బాగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ శరీరధారిగా లేడు. ఆయన తన యొక్క బోధ, ఏ బోధ తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. యూదా పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో ఉంటుంది. ఆ బోధ కొరకు మీరు ఏమన్నా పోరాడాలి అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, ఒకవేళ బోధించేటటువంటి బోధకుడివి నీ బతుకు సరిగ్గా లేకపోతే నీ బతుకు లేని బోధ మాకెందుకు అన్నాడు. మీకు అర్థం నేను చెప్పిన మాట? ఇక్కడ బోధించేటువంటి వ్యక్తి యొక్క బతుకు బాగుండాలి. అది దాన్ని పవిత్రత అంటారు. పవిత్రత లేకుండా, బతుకు సరిగ్గా లేకుండా, సరైన జీవితం జీవించకుండా, నీ ఇష్టానుసారంగా సంగమం వేలపట్టు ఎవరు చూడలేదు, ఎవరు గమనించలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పి నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆదివారం తెల్ల సెట్ వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల అంగి వేసుకొని వచ్చి 4 మాటలు వల్లిస్తే నీకంటే అద్భుతంగా వల్లిస్తాయి దెయ్యాలు. తెలుసా నేను చెప్పిన మాట? అద్భుతంగా వల్లిస్తాయి. బోధ బాగా చేసినంత మాత్రాన అంత బతుకులు బాగున్నాయని మాత్రం అనుకోకండి. అందుకన్నాడు, మేము కపటముగా, అపవిత్రంగా, మోసయుక్తంగా మీ దగ్గర బోధించలేను. నీ బోధ మోసంగా ఉండకూడదు. నువ్వు మోసగాడివి. ఈ ప్రపంచంలో మోసగాడు ఒక్కడే, దుష్టుడు. ఎప్పుడు చెప్తాను, గమనించండి. వాక్యంతోనే నిన్ను మోసపరుస్తుంది. బాగా గమనించండి. వాక్యముతోనే నీ పవిత్రతనంతా కోల్పోయేటట్టుగా చేస్తుంది. నీ వాక్యముతోనే కపటముగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త సుమి. దేవుని ఇంటి వారు ప్రేమ కలిగి బ్రతకండి. పోషణ మొదటిది విలువైనది గమనిస్తారు, ఆ విలువైనది పరీక్షిస్తారు. 3వది ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పాను, ఆ బోధ కొరకు పోరాడతారు. పోరాటం అంటే అర్థం ఏంటంటే, ఎవడబడితే ఏ మాటలు పడితే చెప్తే అది వినే రకాలు కాదు. నువ్వు చెప్పింది తప్పు అని అంటారు. అర్థమైంది నేను చెప్పినా? కాబట్టి అటు రీతిగా విలువైన వాక్యాన్ని సమకూర్చుకొని దేవుని కొరకు ప్రేమ కలిగి ప్రయాసపడదాం. 3వది ఏం చెప్పాను? ఆ ఆహారం మాత్రమే నీ దేహానికి పోషణగా ఉంటుంది. మంచి ఆహారం న్యూట్రియంట్. వినాలి ఈ మాట. న్యూట్రియంట్ అంటే అర్థం ఏంటంటే మంచి పోషకాహారం వచ్చేది తింటే శరీరానికి ఏమొస్తుంది? బలం వస్తుంది. బలం ఎప్పుడైతే వచ్చిందో 3వది ఏమన్నా దేవుని ఇంట్లో ఏముంది? పని ఉంది. ఏ పనిది? గొప్ప పని. ఏ పనిది? గొప్ప ఇంటిలో గొప్ప పని ఉంటుంది. నేను చెప్తాను, కలెక్టర్ ఉద్యోగమైన ఈ ప్రపంచంలో గొప్ప ఉద్యోగాలైనా ఈ పనితో సాటి కావు. ఈ పని చేసే వాళ్ళందరూ కూడా గొప్ప ఉద్యోగస్తులు. మీ అందరికీ పని ఉంది. ఏ పని అది? దేవుని సువార్త బయట వారికి. ఇంటిలో ప్రతి పరిచర్య కూడా దేవుని పనే. ప్రియమైన వాళ్ళారా, నువ్వు చేస్తున్న ప్రతి పనిని బట్టి ఒకరోజు దేవుడు మెప్పు, ఘనత, మహిమను నీకు ఇస్తాడు. అటువంటి రీతిగా దేవుడు మనందరినీ దేవుని ఇంటి వారిగా చేయనట్లు దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనమందరం కూడా రండి.